ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చారు కదా, దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? బాగా తెలుగుదేశం వాళ్ళ మంచిది అనుకుంటున్నాం. అంటే ఏ విధంగా చూస్తారు? అన్నిటికీ అంత జరుగుతుంది, అన్ని జరగలేదు మాకు. అది జగన్మోహన్ రెడ్డి ఆ పథకాలు ఈ పథకాలు ఇచ్చామన్నారు. ఏమన్నా లేవండి మాకు, నాకు ఏం అందలేదు. ఈయన వచ్చి అందుతున్నాయి. ఆయన వచ్చిన తర్వాత ఒక మాట అన్నాడు, ఏమంటారంటే మేము అనేక జగన్మోహన్ రెడ్డి వెళ్తా అనేక లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు తీర్చారు మీరు అనుకుంటున్నారు? మరి ఈయన అలా చేయడు, ఈయన అన్ని బాగా సక్రమంగా చేస్తాడు. అంటే ఈయన వచ్చే ఇండస్ట్రీకి వస్తాయి ఉద్యోగాలు, అన్ని పిల్లలకు కూడా అన్ని చదువులు అన్నీ బాగుంటాయి, అన్ని రకాలుగా మాకు బాగుంటుంది. అది అమరావతి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అమరావతి అదే అందరూ అదే కోరుకుంటుంది. అమరావతి గారిని డెవలప్ చేస్తారు, చేస్తారండి. పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఉంటారనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ కూడా బాగుంది. కలిసింది కదా, దీన్ని ఏ విధంగా చూస్తారు? చంద్రబాబుదే బెస్ట్. వాడు ఒట్టి వల్ల వాడి పేరేంటి జగన్ దండగా తినేశాడు. 13 లక్షల కోట్లు మింగేశాడు. మా డబ్బులన్నీ మింగేశాడు గవర్నమెంట్. మీరు కట్టిన ట్యాక్స్ అన్ని మింగేశాడు. ఏంటి దండగా చంద్రబాబు బెస్ట్, 1000 రెట్లు బెటర్ అంతే. చంద్రబాబు నాయుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలిశారు కదా, వాళ్ళిద్దరు చూడు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బాగానే ఉంటుంది, నా ఉద్దేశంలో బాగానే ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ వెళ్తా చాలా అప్పులు చేసి వెళ్ళాడు. చాలా అప్పులు చేసి వెళ్ళాడుగా, అవన్నీ ఎవరు తీస్తారు? మనమే తీసుకోవాలి. ఇంకా మన రాష్ట్రం ఏం బాగుపడుతుంది, ఎప్పుడు బాగుపడుతుంది ఎవరు తెలుసు? వాడు చావాలి, అసలు సస్తేనే బెటర్ అంతే. అంతేనండి, మరి అంతకంటే మార్గం లేదు. 13 లక్షల కోట్లు అండి బాబు, ఎవరు తిన్నాడు 13 లక్షల కోట్లు? మరి తప్పు చేసిన తర్వాత చంద్రబాబు వీళ్ళకి దీన్ని ఏ విధంగా రాష్ట్రాన్ని డెవలప్ చేయగలరు? మరి చంద్రబాబు బుర్ర ఉన్నవాడు, వీడేమో అసలు బుర్ర లేదు. అన్ని 14 కేసులు, ఈడీ కేసులు అన్ని ఉన్నవాడు. వీడి మైండ్ అంతా డబ్బుగా ట్రై చేస్తాడు. వాడేమో కాస్త మంచివాడు. వీడికంటే 1000 రెట్లు బెటర్. అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అతను పవన్ కళ్యాణ్ తో కలిసి వచ్చింది కదా, దీన్ని ఏ విధంగా వెల్ అండ్ గుడ్. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్తే చాలా అప్పులు ఉన్నాయి కదా, ఇటువంటి పరిస్థితిలో వాళ్ళు చెప్పిన వాగ్దానం అమలు చేస్తారు. స్టాటిస్టికల్ గా చంద్రబాబు నాయుడు గారికి బాగా ఇది ఉందండి. వారు ఇంకా అనుభవాలే కానీ 2 సార్లు 3 సార్లు సీఎం చేసిన దీనివల్లే కానీ ఆయన చాలా ఇదిగా ఉంటారు. అసలు లాస్ట్ టైం ఆయనే రావాల్సింది బై మిస్టేక్. అది ఉంటే బాగుండేది, వచ్చేట్టు బాగుండేది. అంటే ఇప్పుడు అమరావతిని దాదాపుగా అక్కడ అడవిలో చేస్తారు. అంటే ఏ విధంగా చేయొచ్చు అనుకుంటున్నారు? ఏ విధంగా చేయొచ్చు అనుకుంటున్నారు? అంటే ఇండస్ట్రియల్ గాను రియల్ ఎస్టేట్ గాను 2 విధాలుగా డెవలప్ చేయవచ్చు అంతే. బిజినెస్ వేదిగా పనికిరాదు. ఇంకో విషయం ఏంటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కలిశారు, దీన్ని ఏ విధంగా కలవబట్టే బాగా చేస్తారని నమ్మకం. అది వాళ్ళిద్దరు కలిశారు కాబట్టి మంచి సంఖ్య అంతే అండి.